Good morning, guys. Is it okay, my voice to you? See, proper name to lane wala నేను remove చేస్తానండి immediately when they join the class. I am removing. ఈ QW5KCM ఆ పేరు కూడా remove చేస్తున్నాను. I am going to remove him. Anybody who doesn't came with proper name or roll number వాళ్ళని నేను remove చేస్తాను. immediately I will remove them. నేను ఎప్పుడు చూస్తే అప్పుడు వాళ్ళని remove చేసేస్తానండి. Okay, guys, today we are going to see the installation of Python. Previous class we have briefly seen the
features of the Python. Now, after those features of the Python, today we are going to see some important how to install this Python. Okay, after install, anybody have laptops already net ఉంది కాబట్టి laptops లో క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ప్లీజ్ డౌన్లోడ్ ప్యారలల్లీ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తాం. పెద్దగా ప్రాసెస్ ఏం కదలేండి, మీరు చూసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటే యూ కెన్ రన్ ప్రోగ్రామ్స్ ప్యారలల్లీ. డైలీ ప్రోగ్రామ్స్ మనకు ఇంకొక 2-3 క్లాసెస్ తర్వాత మనకు ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు అండి. ఇఫ్ యూ ఇన్స్టాల్ రెగ్యులర్లీ, if you install, you can regularly do the programs. Now we have to see how to install the Python or environmental setup of the Python. How to set the Python means simply the Python is available in the Python is available in www.python.org. Official website is there. Python.org is the official website. Here the latest version of Python is available. Whatever the latest version, we can download the latest version from here. If you see the downloads, see what he is saying is the latest version is, he is saying Python 3.9.5 is the latest version we have. The latest version is Python 3.9.5, which is the latest version. But the thing is, this latest version will not support by the old operating systems. If your laptop contains the previous operating systems, it won't support. Okay, see this one. Okay, downloads కి వెళ్ళేసేస్తే మీకు డైరెక్ట్ కనపడుతుందండి, లేటెస్ట్ వర్షన్ ఇస్ అవైలబుల్. దీని మీద మీరు క్లిక్ చేసుకోవచ్చు, లేదా మొత్తం చూడాలి అంటే క్లిక్ ఆన్ ద వ్యూ ఆన్ ద ఫుల్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. Python version 3.9, 3.8, 3.7, 3.6, 2.7. These are the various versions. Latest version వచ్చింది ఎప్పుడంటే 2020 లో 3.9 was released. 2019 లో 3.8, 2018 లో 3.7, 16 లో 3.6, 10 లో 2.7. So then we will try to download this one latest version. See, download that one. Download చేసుకున్నాక simply we will try to install this one. ఇక్కడ చూడండి, నా దాంట్లో ఇన్స్టాల్ అవ్వట్లేదు 3.9. నాకు రీజన్ ఏంటంటే అట్లీస్ట్ విండోస్ 8 వరకు కంటే అప్డేటెడ్ ఉండాలి. అట్లీస్ట్ విండోస్ 8.1 ఆర్ విండోస్ సర్వర్ 2.0 ఆర్ రిక్వైర్డ్ టు ఇన్స్టాల్ 3.9. ఈ 3.9 ఇన్స్టాల్ అవ్వాలంటే నాదేమో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్, నా ప్లాట్ఫామ్ వచ్చేసి విండోస్ 7. ఇది మినిమం విండోస్ 8 కావాలంటుంది. విండోస్ 8 అంతకంటే లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మాత్రం 3.9 సపోర్ట్ చేస్తుంది. సో ఇది కనుక లేటెస్ట్ విండోస్ 10, ఇప్పుడు దాదాపు కొత్త ల్యాప్టాప్స్ వస్తే వాళ్ళు మెయింటైనింగ్ విండోస్ 10, దాదాపు అందరూ విండోస్ 10 మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, all are maintaining the latest operating system only, so they can easily install this 3.9. but నా దాంట్లో ఇన్స్టాల్ అవ్వదు. సో నేను ఏం చేస్తాను అంటే 3.8 ఇన్స్టాల్ చేస్తున్నాను. why? because this previous version, latest version is not applicable to my system. నా సిస్టమ్ కు అవ్వదు కాబట్టి I am going to install the 3.8. I have downloaded only the older one 0.8 instead of the latest one 3.9. నా రీజన్ వచ్చేసి ఏంటంటే నాకు నా దాంట్లో సపోర్ట్ చేయట్లేదు అంతే. దర్ ఇస్ నో అదర్ రీజన్. మై ఓన్లీ రీజన్ ఇస్ ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ ఇన్ మై సిస్టమ్. సో ఐ am going to download this 3.8. నేను 3.8 డౌన్లోడ్ చేస్తున్నాను.
See 3.8 లో విండోస్ ఇన్స్టాలర్ 64-bit. నాది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 64-bit కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు డౌన్లోడ్. మీ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకోండి. ఆ 3.8 అయినా మ్యాక్ ఓఎస్ 64-bit అలా మన ఓఎస్ బేస్ చేసుకొని మన సిస్టమ్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని మీ సిస్టమ్ కన్నా 32-bit అయితే విండోస్ ఇన్స్టాల్ 32-bit, 64-bit అయితే విండోస్ ఇన్స్టాలర్ 64-bit. ఒకవేళ మీది కనుక లేటెస్ట్ ఓఎస్ మీరు డైరెక్ట్గా 3.9 ఇన్స్టాల్ చేసుకోండి. నాదంటే లేటెస్ట్ ఓఎస్ కాదు కాబట్టి ఐఎమ్ అనేబుల్ డౌన్లోడ్ 3.9. నేను 3.8కి వచ్చాను. If you have the latest one, please download the latest one only. Now open that one. Then install చేస్తున్నానండి. నా దాంట్లో ఏంటంటే యాక్చువల్ థింగ్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. అందువల్ల ఏంటంటే నాకు అప్గ్రేడ్ అడుగుతుంది. యూ వాంట్ టు అప్గ్రేడ్ ఆర్ నాట్. అదే మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది మీకు. మీరు దాన్ని ఇన్స్టాల్ నవ్ కొట్టమే. నా దాంట్లో ఏంటంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి అప్గ్రేడ్ నవ్ వచ్చింది. మీరు ఇన్స్టాల్ నవ్ కొట్టారంటే ఇలా ఇట్ విల్ బి ఇన్స్టాల్, ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇట్ విల్ గోయింగ్ టు బి ఇన్స్టాల్డ్. నా దాంట్లో అప్డేట్ నవ్ వచ్చింది. మీ దాంట్లో అయితే ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేసినప్పుడు ఇన్స్టాల్ నవ్ వచ్చింది. Because previously not available in your system. ల్యాప్టాప్స్ ఎంతమంది దగ్గర ఉన్నాను ఒకసారి ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు నేను ఎంతమంది దగ్గర ల్యాప్టాప్స్ అవైలబిలిటీ ఉన్నాయి? ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు ఒకసారి మెసేజ్ టెక్స్ట్ చేయండి. ఐ హ్యావ్ అని చెప్పేసి 1 2 3 4 5 ఇంకా రిమైనింగ్ వాళ్ళ దగ్గర లేవండి ల్యాప్టాప్స్. ఓన్లీ 5 members have the laptops. విండోస్ 8 అని సరిపోతుంది. మనకు పైథాన్ 9కి ఏం చెప్పాడు, మనకి 3.9 రావాలని మినిమం విండోస్ 8 ఉండాలి అన్నాడు. హ్యాపీ విండోస్ 8 ఉంటే దానికి ఇంకా మీకు లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ అయింది. నో ప్రాబ్లం అట్ ఆల్. విండోస్ 8 వర్షన్ హ్యాపీ, ఇబ్బంది లేదు. కాకపోతే యాక్చువల్లీ విండోస్ 8 ఫెయిల్డ్ వర్షన్ అండి. అప్గ్రేడ్ అవ్వండి, విండోస్ 10కి వెళ్ళండి. ఇఫ్ యువర్ సిస్టమ్ సపోర్ట్ అప్గ్రేడ్ టు విండోస్ 10. విండోస్ 8 వాడదు, ఫెయిల్డ్ వర్షన్. సరే అండి, ఇలా మీరు కొట్టారు అంటే ఇట్ విల్ బి అప్డేటెడ్, ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. ఇన్స్టాల్ అవుతుంది. మీకు ఇన్స్టాల్ అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఇదిగోండి ఇలా మీకు ఆల్ ప్రోగ్రామ్స్ చూపించదండి. ఇన్ ఆల్ ప్రోగ్రామ్స్ ఇట్ విల్ షో యూ. ఓకే, ఇది పైథాన్ కమాండ్ ప్రాంప్ట్, ఇది పైథాన్ ఐడిఎల్ఈ. ఈ రెండే మనం వాడేది రేపు. దిస్ ఈస్ కాల్డ్ ఐడిఎల్ఈ, దిస్ ఈస్ ద కమాండ్ ప్రాంప్ట్ అంటాము. ఓకే, ఇలా మీకు ఆల్ ప్రోగ్రామ్స్ లో ఇట్ విల్ షో యూ. సిస్టమ్ లో అయితే మీకు హ్యాపీగా ఆల్ ప్రోగ్రామ్స్ లో ఇట్ విల్ డైరెక్ట్లీ షో యూ దీస్ 2 things. క్లియర్? ఇంకా మీకు కన్ఫర్మేషన్ కావాలి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిందా లేదా, ఇక్కడ చూడకుండా ఆల్ ప్రోగ్రామ్స్ వెళ్ళకుండా చూడాలి అంటే కింద సెర్చ్ లో మీరు సిఎండి కొట్టారు అనుకోండి, కమాండ్ కొడితే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది. కమాండ్ ప్రాంప్ట్ లో మనం పైథాన్ అని కొట్టాం అనుకోండి, మన సిస్టమ్ లో ఏ వర్షన్ ఉందో చూపించదండి. మన సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్ లో పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే ఇట్ విల్ షో యూ వాట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ పైథాన్ అవైలబుల్ ఇన్ ఎవర్ సిస్టమ్. నా సిస్టమ్ లో వచ్చేసి పైథాన్ 3.8.10 ఉంది. ఓకే, that is the thing. In that way it will show you.
మీకు కన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలంటే పైథాన్ కొట్టిన ఆ వర్షన్ చూపిస్తుంది కమాండ్ ప్రాంప్ట్ లో. లేదు అంటే ఆల్ ప్రోగ్రామ్స్ డైరెక్ట్ గా చూసుకున్నా మనకు కనపడుతుంది ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్. ఆల్ ప్రోగ్రామ్స్ లో హ్యాపీలీ వీ కెన్ సీ దట్ నా దాంట్లో 2 ఉన్నాయి పైథాన్ 3.6 అంటే ఇది యాక్చువల్ 4 ఇయర్స్ బ్యాక్ ఇన్స్టాల్ చేసి పైథాన్ 3.6. రీసెంట్లీ ఐ ఇన్స్టాల్ ద పైథాన్ 3.8. 3.6 తీసేయటం మర్చిపోయాను, అలాగే ఉంచేసాను. నౌ దిస్ ఇస్ ద స్మాల్ థింగ్ హౌ టు ఇన్స్టాల్ ద పైథాన్. క్లియర్ అండి. మనం చేసేది ఏం లేదండి, నెక్స్ట్ ఆటోమేటిక్ గా ఇట్ విల్ గో అండ్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్తే ఇట్ విల్ బి ఇన్స్టాల్. ఇన్స్టాలేషన్ లో మనం డౌన్లోడ్ చేయటం, జస్ట్ ఇన్స్టాల్ చేయటమే. ద యూజర్ హ్యాస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఉన్న వాళ్ళు ఎవరైనా ఇన్స్టాల్ చేశారని ఆల్రెడీ ఇప్పుడు ల్యాప్టాప్స్ 4-5 మెంబర్స్, ప్లీజ్ ఇన్స్టాల్ దట్ వన్. మీకు ల్యాప్టాప్స్ ఉంటే ఇమీడియట్లీ ఇన్స్టాల్ చేయండి. నెట్ ఎంత 5 minutes ఆఫ్ వర్కే కాబట్టి. Now after this one, next we have to see a small concept before going to the programming. One more topic we have to see is the Python virtual machine. We are going to see one thing called Python virtual machine. ఇది జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీకు జావాలో కూడా ఇలాంటిదే వచ్చింది. జావా వర్చువల్ మిషన్ అనే కాన్సెప్ట్ వచ్చిందండి. మీకు ఇక్కడ అర్థమైతే అక్కడ హ్యాపీగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ క్లియర్ కదా? Is it clear the installation? Python installation అర్థమైంది కదండి. జస్ట్ డౌన్లోడ్ చేయడం, డైరెక్ట్ ఇన్స్టాల్ కొట్టేయడం అండి. మనం చేసే వర్క్ అయితే ఏమీ లేదు. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. Now we will see the concept of Python virtual machine. Before going to see the working of that Python software, we have to know one concept called Python virtual machine. Simply people will call this one as PVM, Python virtual machine. That most of the people will simply call this one as a PVM. What is this Python virtual machine? What it will do? We have to know. So before going to know about that Python virtual machine, we have to recollect what is the duty of a compiler. What is the duty of a compiler? Anybody? What is the duty of a compiler? See, to convert what? You are saying simply rough answer. To convert what? To convert. Full answer varandi meer iste. Simply convert cheyadam ante em convert cheyali ala. Yes, exactly. The duty of the Python compiler is to convert the source language code into machine language code. We know very well the computer machines will accept only machine language code. That is zeros and ones. The computer machines will accept only one language called zeros and ones, which is called machine language or machine code. But we are writing the programs in high level language, our C language, Java language, C++, Python, whatever the languages we are writing, they are the high level languages which are based on normal English. Our high level languages are based on the normal English. But Python, the machine will understand only the machine language, that is zeros and ones. So the duty of the compiler is to convert the high level language into machine language. The compiler will convert the high level language to machine language code. But while converting this one in the C language, only we will use the compiler. It will directly convert the high level language code into machine language. But when we come to Python, compiler will not directly convert the high level language Python program to machine code. Compiler will not directly convert. First, compiler will convert the code into another form called bytecode. In case of Python, first the compiler will convert the source code into another code called bytecode. Then interpreter will be there, which is called Python virtual machine means interpreter. Interpreter will convert the bytecode into machine code. Here two persons will be there. Compiler will be there, interpreter both will be there in case of Python. అందుకే మనం నేను చెప్తున్నాను, వన్ ఆఫ్ ది ఫీచర్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఎ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. వై? బికాస్ హియర్ వి యూజ్ ఇంటర్ప్రిటర్ ఆల్సో. The compiler will convert the source code into bytecode. Then that bytecode is converted into the machine code by using the interpreter. That is the briefly. Okay. Python virtual machine is nothing but interpreter. Okay. Here the Python virtual machine will contain the interpreter, which converts the bytecode into machine code. It will convert the bytecode into machine code. We will see some points about this Python virtual machine.
We know that computer understands only one language, that is called machine code. The computer will understand only machine code which contains zeros and ones. Already we know this point. The computers can understand only the machine code which contains ones and zeros. Since computer understands only machine language, we should take the help of compiler to convert the source code into machine code. Okay, to convert the source code into machine code, we have to take the help of compiler. With the help of compiler, we are converting the source code into machine code. A Python compiler does the same task but in a slightly different manner. Like the normal compiler, Python compiler will also do the same task, converting source code into machine code, but in a slightly different manner. In the C language, directly it is converting the source code into machine code, but here in a different manner, the Python compiler will do the conversion of source code into machine code, but in a slightly different manner. First, the Python compiler converts the source code into another code called bytecode. Remember this one, it's the important point. The Python source code is converted into another code called bytecode. The Python compiler will convert the source code into another code called bytecode. Okay, every program statement is converted into a group of bytecode instructions. Every program statement is converted into a group of bytecode instructions. That means every line of the program, Python program, is converted into a bytecode instructions, into group of bytecode instructions. Bytecode, what is this bytecode means? A bytecode represents a fixed set of instructions created by the Python developers, representing all type of operations. Okay, so represent all type of operations in the source code. The Python language contains a fixed set of instructions are there to represent every type of operation we are going in the Python. That fixed set of instructions are called bytecodes. Why we are calling these fixed set of instructions as bytecode means the size of each instruction is 1 byte. Okay, the Python language contains a fixed set of instructions are there. Okay, to represent the source code. Okay, to translate the source code into bytecode, the Python language contains a fixed set of instructions are there. Nearly 200 instructions are there in the Python. Okay, those 200 fixed set of instructions will convert any Python program into bytecode program. Okay, these instructions are called bytecodes. Why? Because the size of each instruction is 1 byte. The size of each instruction is 1 byte. That's why these fixed set of instructions of Python are called as bytecode. Okay, since their size is only 1 byte, every instruction size is 1 byte, they are called as bytecode instructions. Okay, these bytecode instructions can be identified in one file called .pyc file. మీకు తర్వాత నేను చూపిస్తాను .pyc file. Okay, where the bytecode files will be there, means the bytecode instructions are stored in one file called .pyc file. The .pyc file will contain the bytecode instructions of the source code. ఇది మీకు నేను చూపిస్తాను క్లీన్ గా తర్వాత. Present I will show you later. What is the byte.pyc file? దాని నుంచి మళ్ళీ మనం ఆడుకుందాం. We will come back. See here, ఇక్కడ bytecode కన్ఫ్యూజ్ అవుతుంది. ఆల్రెడీ చెప్పండి, Python is an object-oriented programming language like Java. Okay, the object-oriented programming languages contains a fixed set of instructions are there. A fixed set of instructions are there in the language. Okay, so whatever the source code program, either it is a Java program or Python program, the source code program is first converted into those fixed set of instructions. Okay, the Python language and the Java language contains a fixed set of instructions are there. Okay, any source code program is converted into that fixed set of instructions. Those fixed set of instructions are called the bytecode. Those fixed set of instructions are called bytecode. What is the specialty of these bytecode means? Why it is maintaining bytecode means? The specialty of the bytecode is the bytecode is platform independent. The bytecode is platform independent. That means the bytecode can run on any machine, either on Windows operating system, either on Linux operating system, either on Unix operating system, either on Mac OS, like that. Any platform will be supported by the bytecode. Okay, the bytecode is a platform independent code.
It is a platform independent code. That means this code can be executed on anyone. We can take the byte code. For example, program on Windows operating system లో program రాసాము, దాన్ని byte code లో కన్వర్ట్ చేసాము. ఆ byte code ని తీసుకెళ్లి we can run on the Linux operating system. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో బైట్ కోడ్ తయారు చేసి దాన్ని లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ చేసుకోవచ్చు. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో బైట్ కోడ్ తయారు చేసి ఇట్ కెన్ బి రన్ ఆన్ ద మ్యాక్ ఓఎస్, ఇట్ కెన్ రన్ ఆన్ ద ఆండ్రాయిడ్ ఓఎస్, లైక్ దట్. ఓకే, a byte code is a machine independent, sorry, platform independent code. It is a platform independent code. Clear? So I think you got some rough idea on the byte codes. Okay, byte codes in the Python are nothing but a fixed set of instructions in the Python language software. The Python software contains a fixed set of instructions which are called byte code instructions. Why? Because the size of each instruction is 1 byte. That's why this code instructions is known as byte code instructions. Clear? The Python compiler will first convert the source code into byte code. Clear? See that machine? See the diagrammatic form, this one. Source program. The source program is given to compiler, Python compiler. Python compiler, on taking the source code, it is converting that one into machine code. Okay, sorry, byte code. The source code is converted into the byte code. Then this byte code is given to Python virtual machine. The Python virtual machine contains interpreter. Python virtual machine is a program which contains interpreter. It will contain the interpreter. The interpreter of the Python virtual machine will convert the byte code into machine code. Okay, here two steps are going on. In the C language, only one step is there to convert source code into machine language, machine code. This is the C language. When we come to Python, we have two steps are there. Source code to byte code by Python compiler, byte code to machine code by Python virtual machine. Inside the Python virtual machine, we will have interpreter will be there. The interpreter, which is a part of Python virtual machine, will convert the byte code into machine code. Then the machine code is executed to get the output. Then the machine code is executed to get the output. See here, source code is given .py. We'll save the source program as .py. ఎలాగైతే సి లాంగ్వేజ్ లో మనం .c పెడతాము, ఇక్కడ సోర్స్ కోడ్ కి మనం ఏం పెడతాము, .py. py indicates it is a Python program. See, develops tools .py. .py ఉంది అంటే it is a source program. After it is converted into byte code, it will contain the extension .pyc. .pyc means it indicates Python byte code. Okay, source code కేమో .py ఉంటుంది, byte code వచ్చేసి .pyc ఉంటుంది. .pyc indicates this file is a byte code file. .py indicates this file is a source code file. Next, machine code will contain .exe. ఈ machine code కి ఏముంటుంది అంటే .exe ఉంటుందండి. The machine code will contain .exe file, executable file అని వినే ఉంటారు మీరు. Executable file అంటాం. We call it as a executable file. .exe. .exe. Okay, this is briefly the Python virtual machine. Clear అండి? Python virtual machine యొక్క రోల్ ఏంటని ఇక్కడ. What is the role of the Python virtual machine? The Python virtual machine contains interpreter. That the duty of this interpreter, which is a part of the Python virtual machine, is to convert the byte code program into machine code program. That means executable file, byte code file is converted into the executable file, which can be executed by the processor. Here, compiler will convert the source code file into byte code file. Interpreter, which is a part of Python virtual machine, will convert the byte code file into machine code file. This machine code file is executed by the processor. Okay, here compiler will be there, here interpreter is there, here processor will be there. The machine code is executed by the processor to give the output. This is the total process what is happening in the Python. Okay, briefly, this is the role of the Python virtual machine. The role of PVM is to convert the byte code instructions into machine code instructions by using the interpreter, which is a part of this program.
What is this Python virtual machine means? Actually, it is a program. It is also a program. It is a program which provides programming environment. The role of PVM is to convert the bytecode instructions into machine code, so the computer can execute those machine code instructions and display the output. The role of PVM is to convert the bytecode instructions into machine code instructions, so that the computer can happily execute those machine code instructions to give the output to the user. Clear? Here, interpreter inside the PVM. Inside the PVM, interpreter will be there, which converts bytecode into machine code and sends that machine code to the computer processor for execution. ఈ PVM లో కూడా who will do inside the PVM means inside the PVM interpreter will be there, which is a part of the Python virtual machine. That interpreter, which is a part of the virtual machine, will convert the bytecode into machine code and send that bytecode to the computer processor and send that machine code to the computer processor for execution. Okay, this is briefly about the Python virtual machine. ఒక్కసారి చదవండి, మీకు ఇది క్లారిటీ ఉంటే then we will go for the remaining ones. ఇంకా హ్యాపీగా we will go for the sample program. First sample program on this one. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి దీని మీద? క్లియర్ ఆర్ ఎవరికైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్ లో ఒకసారి టైప్ చేయండి. ఒకసారి చాట్ బాక్స్ లో మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి. అదర్వైజ్ we will go for the sample programs on this one. అదర్వైజ్ మీరు అందరు కామ్ గా ఉంటారంటే నేను అన్మ్యూట్ చేస్తాను అందరిని. డౌట్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ అడగొచ్చు. విత్ వాయిస్ యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఐ విల్ allow everyone to unmute. Now, this is briefly about the Python virtual machine. ఒకసారి చదవండి Python virtual machine నుంచి, then we will go for the sample running of the sample programs in Python. ఒకసారి ఈ పాయింట్స్ చదవండి for 2 minutes. Just read those points. See, interpreter will convert the bytecode into machine code. Interpreter duty ఏంటంటే to convert the bytecode into machine code. అయితే నేను చెప్పుకున్నాను కదండి, కంపైలర్ కి ఇంటర్ప్రెటర్ కి డిఫరెన్స్ ఏంటంటే కంపైలర్ ఏమో మొత్తం కోడ్ ని ఒకేసారి కన్వర్ట్ చేస్తుందండి. కంపైలర్ విల్ కన్వర్ట్ ఎవ్రీథింగ్ ఎట్ ఏ టైం, whereas interpreter will convert line by line. Compiler will also use for conversion. Interpreter also used for conversion. Compiler interpreter రెండు కన్వర్షన్ కే వాడతామండి. బట్ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్వర్ట్ లైన్ బై లైన్, whereas compiler will convert all the code at a time. మొత్తం కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ లో 100 లైన్స్ ఉంటే కంపైలర్ 100 లైన్స్ ని ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది. మొత్తం ప్రోగ్రామ్ స్కాన్ చేసి మొత్తాన్ని ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది. That is the capability of the compiler. But when we come to the interpreter, it will convert line by line only. First line scan చేస్తుంది. It will read first line. If no errors in the first line, it will convert the first line. It will read second line. If there are no errors in the second line, it will convert second line. It will read third line. If no errors in the third line, it will execute third line. Like that, it will execute the program line by line. Interpreter will execute the program, will convert the program line by line, whereas compiler will convert the program at a time. Total program will be converted at a time. Compiler వాడితేనేమో మొత్తం ఎర్రర్స్ ఒకేసారి డిస్ప్లే అవుతాయి. If you are using interpreter, at a time only one error will be shown to you. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ 1 లైన్ 2 రెండిట్లో ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, కంపైలర్ ఏం చేస్తుంది రెండు ఒకేసారి చూపించింది మనకి. లైన్ 1 లో ఎర్రర్ ఉంది, లైన్ 2 లో ఎర్రర్ ఉంది అని. బట్ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తాయంటే ఫస్ట్ లైన్ 1 లో ఎర్రర్ చూపించింది,
అది సాల్వ్ చేసిన తర్వాత మాత్రమే లైన్ లో ఉన్న ఎర్రర్ మనకు కనపడుతుంది. Until we solve the first error, the second error will not be displayed to the user. Difference చూపిస్తాను రెండింటి. ఇప్పుడు is it clear? Python virtual machine. Read these points about this one for 1 minute. Then we will go for the sample programming. Read this one once. Okay, now we will move to the sample program. The next concept is first we will see the sample program, running of a sample program on this one. Creating your first Python program. Okay, ఇక్కడ మన Python programs execute చేయాలి అంటే 3 options are there in the execution of the Python program. Python program execution కి మనకు 3 options ఉన్నాయండి. We can use Python command prompt, or we can use system command prompt, or we can use Python IDLE. Python IDLE is one option. Python command prompt is one option. System command prompt is one option. 3 options are there for execution of a Python program. Okay. First, we will see briefly the steps for creation of Python program. Creating the first Python program. Open any text editor. మన C programs లాగానండి. Open any text editor. To create a new project or file, click on the create project or file. కొత్త ఒక టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ చేసి అందులో న్యూ ఫైల్ ఓపెన్ చేసి we will type the program in that one. Type the program and save it on some location in the system with .py extension. ఒక ఎడిటర్ ఏదైనా ఓపెన్ చేయండి, ఎడిట్ ప్లస్ కానివ్వండి, ఓకే, నోట్ ప్యాడ్ కానీ ఏదో ఒక ఎడిటర్ ఓపెన్ చేసి అందులో న్యూ ఫైల్ ఓపెన్ చేస్తాము. ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత దాన్ని సిస్టంలో ఎక్కడన్నా ఒకసారి సేవ్ చేసుకుంటాము. కాకపోతే సేవ్ చేసేటప్పుడు మాత్రం ఫైల్ నేమ్ .py ఇవ్వాలండి. సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఎలాగైతే ఫైల్ నేమ్ .c ఇచ్చారో, Python language we have to use .py as an extension. Now we execute the program. Save చేసిన తర్వాత ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఎగ్జిక్యూటింగ్ ఏ Python program has 3 ways are there. ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం we have 3 ways are there. Using Python's command line window, using Python's IDLE graphics window, using system command prompt directly. డైరెక్ట్ గా సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్ వాడొచ్చు, Python command prompt వాడొచ్చు, లేదా Python IDLE is there. 3 options are there we have for executing of the Python programs. మనం ఎక్కువగా వాడేది ఏంటంటే సెకండ్ ఆప్షన్ వాడతాను. we will use the second option which is the simplest one. మనకు వర్క్ సింపుల్ గా అయిపోయి సెకండ్ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకే, using Python's command line window we can execute the Python program. Using Python IDLE we can execute the program. Using system command prompt we can execute the program. First I will show you the last option. మన ముందు మీకు లాస్ట్ ఆప్షన్ చూపిస్తాను, how to execute a Python program using system command prompt. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఎడిట్ ప్లస్ ఓపెన్ చేసి ఒక Python program టైప్ చేస్తాను. we will type a Python program by opening edit plus. ఎడిట్ ప్లస్ ఓపెన్ చేసి మీకు ఎడిట్ ప్లస్ లో ఆప్షన్ ఉంటుంది Python program. ఒక Python ప్రోగ్రామ్ చేస్తామండి. నేను a is equal to 20 ఇచ్చాను, b is equal to 30, c is equal to a plus b. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. ప్రింట్ ఆఫ్ sum is equal to c. ఇదండి నా ప్రోగ్రామ్. నేను జస్ట్ ఫస్ట్ ఒక లైన్ డిస్ప్లే అవ్వాలి, వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. తర్వాత ఇంకొక లైన్ డిస్ప్లే అవ్వాలి, పర్ఫార్మ్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. నేను a30 b30 తీసుకున్నాను, c is equal to a plus b c. దీన్ని సేవ్ చేయాలండి, ముందు మన సిస్టమ్ లో సేవ్ చేసుకోవాలి. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీద ఏం పెట్టా అంటే add.py అని ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ add.py. ఎక్కడ సేవ్ చేసా ఇప్పుడు నేను
డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నాను అండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను, సిస్టమ్ ప్రాంప్ట్ లో ఎగ్జిక్యూట్ చేస్తాను ఈ ప్రోగ్రామ్ ని. సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్ ఎలా ఓపెన్ చేస్తాము, హౌ టు ఓపెన్ ద సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్ అంటే ఇక్కడ సెర్చ్ లో సిఎండి కొట్టారనుకోండి, cmd.exe వస్తుంది. దిస్ ఈస్ ద సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్. దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ ద సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్. సి విండోస్ సిస్టమ్ 32 cmd.exe. సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్ ఎలా ఓపెన్ చేయాలంటే మనకి 3 ఆప్షన్స్ చెప్పండి. ఓకే, we can execute a Python program in 3 ways. The first option is system command prompt. Directly we can use the system command prompt for executing a Python program. So ఆ సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్ ఎలా ఓపెన్ చేస్తాము అంటే, ఓపెన్ ఇక్కడ సెర్చ్ లో cmd కొట్టండి కమాండ్ ప్రాంప్ట్. cmd కొడితే we will get the system command prompt. ఇక్కడ మన ప్రోగ్రామ్ ఎక్కడ సేవ్ చేసాము, వేర్ we have saved our program. అవర్ ప్రోగ్రామ్ is saved in డెస్క్టాప్ లో ఉంది కాబట్టి ముందు డెస్క్టాప్ లోకి మారాలండి. వీ హ్యావ్ టు ఎంటర్ ఇంటూ డెస్క్టాప్. మన సి ప్రోగ్రామ్ లాగానే వీ హ్యావ్ టు ఎంటర్ ఇంటూ డెస్క్టాప్. సో నేను డెస్క్టాప్ లోకి వచ్చాను. ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్ కాబట్టి పైథాన్ స్పేస్ మన పేరు ఏమి ఇచ్చాము, add.py. ఇదండి కమాండ్ ఇక్కడ మనం ఇచ్చేది, పైథాన్ స్పేస్ add.py. Now see the output. Welcome to Python programming. Perform addition of 2 numbers. Sum is equal to 50. మళ్ళీ ప్రోగ్రామింగ్ చూద్దాం అంటే ముందు ఈ ప్రోగ్రామ్ చూడండి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందండి. ప్రోగ్రామ్ గురించి ఆలోచించదు, దాని అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. పైథాన్ స్పేస్ add.py ఇచ్చాము. డెస్క్టాప్ ఆ పాత్ ఓపెన్ చేసి మన సిస్టమ్ లో ఎక్కడైతే సేవ్ చేసామో ఆ పాత్ ఓపెన్ చేసుకొని పైథాన్ స్పేస్ add.py ఇచ్చాము. వీఆర్ గెటింగ్ ద అవుట్పుట్. వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. పర్ఫార్మ్ అడిషన్ ఆఫ్ 2 numbers. Sum is equal to 50. క్లియర్ అండి. దిస్ ఇస్ ద వన్ వే యూజింగ్ సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్. ఏదో ఒక ఎడిటర్ ద్వారా ఫైల్ ఓపెన్ చేసి సేవ్ చేసుకుంటాం. మీరు ఎడిట్ ప్లస్ వాడండి, లేదా నోట్ ప్యాడ్ ప్లస్ వాడండి, లేదా చాలా ఎడిటర్స్ ఉన్నాయండి. నోట్ ప్యాడ్ ఉంది, నోట్ ప్యాడ్ ప్లస్ ఉంది, ఎడిట్ ప్లస్ ఉంది, ఓకే, ఎడిట్ డాక్యుమెంట్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. ఏదో ఒక ఎడిటర్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. దాదాపు మనం పోయినసారి ఎడిట్ ప్లస్ వాడాం కాబట్టి అందరి దగ్గర ఎడిట్ ప్లస్ ఉండే ఉంటుంది, ఐడియా ఉంది కాబట్టి. ఓకే, దాంట్లో మనం ఏం చేస్తుంటే వి విల్ రన్ లైక్ దిస్. పైథాన్ స్పేస్ కమాండ్ ప్రాంప్ట్ లో ఆ పాత్ ఇచ్చేసి యాడ్ పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ ఏది ఉంటుంది .py. వి విల్ గెట్ అడిషన్ ఆఫ్ 2 numbers. క్లియర్ అండి. నేను డెస్క్టాప్ మీద యాడ్.py సేవ్ చేశాను, దాన్ని రన్ చేశాను. ఐ హావ్ రన్ దట్ యాడ్.py. వన్ మోర్ ఆప్షన్ ఇస్ దేర్. ఒకవేళ సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్ వాడదలుచుకోకపోతే వీ హ్యావ్ 2 other ఆప్షన్స్ ఆర్ దేర్. మన ప్రోగ్రామ్ రాయడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది ఒక వే అండి. వన్ వే ఈస్ ఫర్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ యూజింగ్ సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్. ఇంకొక 2 ways ఉన్నాయి. డైరెక్ట్లీ పైథాన్ ఈస్ ఆల్సో ప్రొవైడింగ్ పైథాన్ కమాండ్ లైన్. The Python itself is providing a separate command line which is called Python command line or Python command prompt అంటాం. ఆ Python command prompt ఎలా వచ్చిందంటే సి మీకు ఇక్కడ ఇన్స్టాలేషన్ లో Python 3.8 చూపించింది కదండి, 3.8 3.9. ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈస్ ద Python command prompt. దిస్ ఈస్ ద Python command prompt అండి. దాన్ని క్లిక్ చేయండి. ఇది Python command prompt. ఇంకా మనం ఓపెన్ చేసింది ఇదేమో సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్. దిస్ ఈస్ ద Python command prompt. క్లియరా? ఇక్కడ కూడా మనం ఏం చేసి ప్రోగ్రామ్ టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. హియర్ వీ కెన్ టైప్ ద ప్రోగ్రామ్ అండ్ ఎగ్జిక్యూట్. Python కమాండ్ ప్రాంప్ట్ లో డైరెక్ట్ గా మనం ప్రోగ్రామ్ టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. printf అయితే ఈ Python కమాండ్ ప్రాంప్ట్ అంటే ఏ లైన్ కి ఆ లైన్ అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్ లైన్ బై లైన్. Python కమాండ్ ప్రాంప్ట్ లో చేస్తే ఏంటంటే ఎవ్రీ లైన్ విల్ బి గివెన్. మనం చెప్పుకున్నాం కదా, ఇంటర్ప్రిటర్ విల్ ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్ కన్వర్ట్ చేస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇమీడియట్లీ వి విల్ గెట్ ద అవుట్పుట్. ఏ లైన్ కి ఆ లైన్ మనకు అవుట్పుట్ వచ్చేస్తుంటుంది. ప్రింట్ పర్ఫార్మ్ అడిషన్. A is equal to 20, B is equal to 30, C is equal to A plus B. Print
sum is equal to comma c line by line అండి. a is equal to 20, b is equal to 30, c is equal to a plus b, print sum is equal to c. Immediately we will get the answer. ఈ పైథాన్ కమాండ్ లైన్ లో ఏంటంటే line by line it will execute the program. For every line we will get the output immediately. ఏ లైన్ కి ఆ లైన్ అవుట్పుట్ వచ్చేస్తుంది. Immediately we will get the output here line by line. Clear? ఇది కూడా మనం పెద్దగా వాడమండి. ఇది ఎక్కువగా ఎక్కడ వాడతారంటే గేమింగ్ లో వాడతారు. ద పైథాన్ కమాండ్ లైన్ ఇన్ ద గేమ్ డెవలప్మెంట్ లో దే విల్ యూజ్ దిస్ పైథాన్ కమాండ్ లైన్. దిస్ ఇస్ ద సెకండ్ ఆప్షన్. ఇంకొక థర్డ్ ఆప్షన్ ఉందండి మనకి. వీ హ్యావ్ వన్ మోర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఇదే పైథాన్ ఐడిఎల్ఈ. మనం రెగ్యులర్ గా వాడేది ఇదేనండి. పైథాన్ ఐడిఎల్ఈ గ్రాఫిక్స్ విండో ఫర్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వి విల్ యూజ్ ద పైథాన్ ఐడిఎల్ఈ. మీరు ఐడిఎల్ఈ సింపుల్ అండి. ఇక్కడ ఐడిఎల్ఈ అని టైప్ చేసినా వచ్చేస్తుంది. ఐడిఎల్ఈ అని కొడితేనే వచ్చేస్తుంది మనకి. సెర్చ్ లో కొడితే చాలు. వి విల్ గెట్. నా దగ్గర 2 ఐడిఎల్ఈస్ ఉన్నాయి. పైథాన్ 3.6 3.8 కి ఉంది. ఐ హావ్ 2. సో 3.8 ని ఓపెన్ చేశాను. పైథాన్ ఐడిఎల్ఈ. దిస్ ఈస్ ద పైథాన్ షెల్ అంటాము, లేదా పైథాన్ ఐడిఎల్ఈ షెల్. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఐడిఎల్ఈ మీన్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సీ హియర్. ఫైల్ ఓపెన్ చేసాము. ఇందులో న్యూ కొట్టండి. న్యూ కొడితే ఇలా ఓపెన్ అవుతుందండి. ఓకే, ఒక ఎడిటర్. ఈ షెల్ లో ఏంటంటే ఎడిటర్ ఇంటర్ప్రిటర్ రెండు ఉంటాయండి ఈ షెల్ లోనే. ఓకే, ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఐడిఎల్ఈ షెల్ ఇస్ ఇట్ కంటైన్స్ ఇంటర్నల్లీ టెక్స్ట్ ఎడిటర్ ఈస్ దేర్, కంపైలర్ ఇస్ దేర్, ఇంటర్ప్రిటర్. 3 ఇందులోనే ఉంటాయండి. పైథాన్ వర్చువల్ మెషిన్ ఇందులోనే ఉంటుంది, కంపైలర్ అందులోనే ఉంటుంది, టెక్స్ట్ ఎడిటర్ కూడా ఉంటుందండి. మన ఎడిట్ ప్లస్ లాంటి సపరేట్ గా ఇన్స్టాల్ చేసే అవసరం లేదు. ఐడిఎల్ఈ యూజ్ చేస్తే ఇందులోనే టెక్స్ట్ ఎడిటర్ ఉంది మనం టెక్స్ట్ టైప్ చేసుకోవడానికి. ఇలా ఫైల్లోకి వెళ్ళేసి న్యూ ఫైల్ కొట్టామనుకోండి, టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ అయ్యింది. ఇట్ విల్ ఓపెన్ ద టెక్స్ట్ ఎడిటర్. ఇక్కడ మీరు టైప్ చేసుకుంటారు ప్రోగ్రామ్. ప్రింట్ వెల్కమ్ టు పైథాన్. ప్రింట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. ఇలా మనం టైప్ చేసాం. దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ యాస్. ఐడిఎల్ఈలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఓకే, మన పాత్ గుర్తుపెట్టిన అవసరం లేదండి. వీ కెన్ సేవ్ ఇట్. ఇది ఆటోమేటిక్ గా ఐడిఎల్ ఏం చేస్తా అంటే ఆ పైథాన్ ఫోల్డర్ లోనే సేవ్ చేసుకుంటుంది. ఆ ఫైల్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద పైథాన్ ఫోల్డర్. నేను దీనికి ఏమి ఇస్తున్నానంటే నేమ్ first.py అని ఇచ్చానండి. సో ఇప్పుడు దీన్ని రన్ చేయాలి అంటే ఎలా అంటే ఇక్కడ రన్ ఆప్షన్ ఉంది. డైరెక్ట్ గా రన్ మాడ్యూల్. షార్ట్ కట్ ఏం F5 అండి. ఈ రన్ మాడ్యూల్ అని క్లిక్ చేయండి, లేదా F5 టైప్ చేయండి. ప్రెస్ చేసినా చాలు. వెల్కమ్ టు పైథాన్, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. ఇక్కడ మన రన్ లోకి వెళ్ళేసి రన్ మాడ్యూల్ కొట్టేస్తే వి విల్ గెట్ ద అవుట్పుట్ హియర్. షెల్ లో అవుట్పుట్ వచ్చేస్తుందండి. వెల్కమ్ టు పైథాన్, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. ఒకవేళ మళ్ళీ సెకండ్ ప్రోగ్రామ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, వి విల్ క్లోజ్ దిస్ వన్. దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఏం చేస్తామంటే వి విల్ ఓపెన్ ఏ న్యూ వన్. మళ్ళీ న్యూ ఓపెన్ చేస్తాం, ఇక్కడ టైప్ చేసుకుంటాము. వి విల్ ఎగ్జిక్యూట్ హియర్, వి విల్ గెట్ ద అవుట్పుట్. సో దీస్ ఆర్ ద 3 ways మనకి పైథాన్ ప్రోగ్రామ్ టు ఎగ్జిక్యూట్ ద పైథాన్ ప్రోగ్రామ్స్. ఐదర్ వీ కెన్ యూజ్ సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్ డైరెక్ట్లీ, or we can use Python command prompt directly, or we can use Python IDL. 3 options are there for execution of the Python programs. For writing and execution of the Python program, 3 options are there. Mana ekku ek nunchi manam follow ayed regularly, we will use the IDLE. Okay, we will use this IDLE graphic window. Alternatively, we can use command line window, or we can use the system command line, or we can use the Python command line. Rendu difference unnayandi. పైదేమో పైథాన్ కమాండ్ లైన్, అది పైథాన్ సాఫ్ట్వేర్ లో వచ్చిన కమాండ్ లైన్ ఆర్ కమాండ్ ప్రాంప్ట్ అంటాం. పైథాన్స్ కమాండ్ ప్రాంప్ట్ ఆర్ పైథాన్ కమాండ్ లైన్. సిస్టమ్ లో కూడా డిఫాల్ట్ ఒక కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ద సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, సిఎండి కొడితే మీకు డైరెక్ట్ గా సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్ విల్ కమ్. ఇక్కడ చూడండి, మీరు క్లీన్ గా చూస్తే
కమాండ్ లైన్ విండో, ఏ కమాండ్ లైన్ విండో కావాలండి? పైథాన్ కమాండ్ లైన్ విండోనా, సిస్టమ్ కమాండ్ లైన్ విండోనా? విచ్ వన్ యూ వాంట్ ఎక్స్ప్లెనేషన్? ఐదర్ పైథాన్ కమాండ్ లైన్ విండో ఆర్ సిస్టమ్ కమాండ్ లైన్ విండో. పైథాన్ కమాండ్ లైన్ విండోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఓకే, ఫస్ట్ ఐ విల్ ఓపెన్ ద పైథాన్ కమాండ్ లైన్ విండో. See, this is the Python command line window. దీన్ని ఓపెన్ చేయాలి అంటే మీరు ఆల్ ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి పైథాన్ 3.8 కొడితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద జూమ్ చేసుకొని చూడండి, మీకు కమాండ్ విండో ఐకాన్ కూడా అలాగే కనపడుతూనే ఉంటుంది, కమాండ్ ప్రాంప్ట్ లాగానే ఐకాన్. ఓకే, అయితే ఆ కమాండ్ ప్రాంప్ట్ కార్నర్ లో ఇక్కడ మీరు ఐకాన్ లోనే పైథాన్ సింబల్ ఉంటుంది, ఇండికేటింగ్ ఇట్ ఈస్ ద పైథాన్ కమాండ్ లైన్. దాన్ని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. అయితే ఈ పైథాన్ కమాండ్ లైన్ విండో ఏంటంటే ఇంటరాక్టివ్ అండి. దిస్ పైథాన్ కమాండ్ లైన్ విండో ఈస్ ఏ interactive. See, here what will happen is every line will be executed immediately. Whenever there is an executable line, that line will execute immediately. Command line అంటే ఏ లైన్ కా లైన్ ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్ అయిపోతుందండి. మనం ఒక 10 లైన్స్ రాయాలనుకున్నాం, ఇందాక ప్రోగ్రామ్ చూసాం అనుకోండి, ఐడిఎల్ఈలో మనం ఏం చేసాము, 2 లైన్స్ రాసామండి. ది వెల్కమ్ టు పైథాన్, దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రోగ్రామ్, 2 లైన్స్ ఇక్కడ ఒకేసారి ఎగ్జిక్యూట్ అయినాయి. కానీ ఐడిఎల్ఈలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే line by line it will execute. Line by line it will be executed. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సి ఫస్ట్ నేను ప్రింట్ వెల్కమ్ అని రాశాను, ఇమీడియట్లీ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. దీంట్లో ఎర్రర్స్ ఏమీ లేకపోతే కనుక ఇమీడియట్లీ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతుందండి. కమాండ్ లైన్ లో పైథాన్ కమాండ్ లైన్ అంటే ఎవ్రీ లైన్ విల్ ఎగ్జిక్యూట్ ఇమీడియట్లీ. మళ్ళీ సెకండ్ లైన్ రాస్తున్నాను, ప్రింట్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. See, we are immediately getting that one. ఐడిఎల్ఈ లో కూడా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. కాకపోతే ఏంటంటే అవుట్పుట్ అన్ని అవుట్పుట్స్ ఒకేసారి చూపించుద్ది మీకు. ఇంటర్నల్ గా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయితే ఐడిఎల్ఈలో, కానీ అవుట్పుట్ మొత్తం ఒకేసారి చూపించుద్దండి. అదే కనుక కమాండ్ లైన్ అయితే ఏం చేస్తుంది అంటే ఏ లైన్ కి ఆ లైన్ అవుట్పుట్ చూపించుద్ది మీకు. డిఫరెన్స్ అది. ఐడిఎల్ఈలో కూడా లైన్ బై లైనే. అసలు పైథాన్ లో ఎక్కడ పైథాన్ వాడినా మనకి ఎగ్జిక్యూట్ అయితే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్ ఉంది. కాకపోతే ఐడిఎల్ఈ ఏం చేస్తుంది అంటే యూజర్ కు డిస్కంఫర్ట్ లేకుండా ఉండటం కోసం ఏ లైన్ కి ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేసి మొత్తం అవుట్పుట్ ఒకేసారి చూపించుద్ది మనకి. కానీ ఈ కమాండ్ ప్రాంప్ట్ సిస్టమ్ పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ వచ్చేసి ఏంటంటే ఏ లైన్ కి ఆ లైన్ ఇమీడియట్లీ ఇట్ విల్ షో యూ ద అవుట్పుట్, ఇమీడియట్లీ ఇట్ విల్ షో యూ ద అవుట్పుట్. క్లియర్ అండి? ఇక్కడ చూడండి, ప్రింట్ వెల్కమ్ రాయగానే వెల్కమ్ ప్రింట్ అయిపోయింది, ప్రింట్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ రాయగానే మై ఫస్ట్ ప్రోగ్రామ్ ప్రింట్ అయిందండి. కానీ అదే మీరు ఐడిఎల్ఈకి వస్తే, ఇఫ్ యూ గో టు ద ఐడిఎల్ఈ, ఇక్కడ కూడా సేమ్ రాస్తున్నానండి, ప్రింట్ వెల్కమ్, ప్రింట్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. మై ఫస్ట్ ప్రోగ్రామ్ రాసామండి. ఇదేంటంటే మనకి ఒక ప్రోగ్రామ్ వ్యూ వస్తుంది, ఒక ప్రోగ్రామ్ లాగా ఫీల్ అవుతాం ఐడిఎల్ఈ వాడితే. రన్ చేస్తున్నాను, చూడండి 2 లైన్స్ రాసాము, 2 ఒకేసారి అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మనకి ఏంటంటే ఐడిఎల్ఈ వాడితే ఒక ప్రోగ్రామ్ చేసిన ఫీలింగ్ వచ్చింది, సి లాంగ్వేజ్ లాగానే. సిలో ఎలాగైతే ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తే ఆన్సర్ వచ్చిందో అలాంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తుందండి ఐడిఎల్ఈ. అదే లైన్స్ ని మనం పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ లో రాసాము అనుకోండి, పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ లో రాస్తే ఏమవుతున్నాయంటే ఏ లైన్ కి ఆ లైన్ ఇమీడియట్లీ ఇట్ విల్ ప్రింట్ ద ఫస్ట్ లైన్. ఫస్ట్ లైన్ రాయగానే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అవుట్పుట్ విల్ బి ప్రింటెడ్, ఇమీడియట్లీ ఇట్ విల్ ప్రింటెడ్. మళ్ళీ సెకండ్ లైన్ రాస్తున్నాను ఈ లోపల, ఇప్పుడు సెకండ్ లైన్ ప్రింట్ అయిపోయింది. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఆ ఫీలింగ్ రాదు, ఏ లైన్ కి ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవడం వల్ల వి డోంట్ ఫీల్ ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్. ఓకే, అందుకే దీన్ని ఎక్కువ గేమింగ్స్ లో వాడతారు. దే విల్ యూస్ ద పైథాన్ కమాండ్ లైన్ ఫర్ డెవలపింగ్ గేమ్స్. గేమ్స్ లో ఏంటంటే కమాండ్ ఇచ్చినప్పుడల్లా ఏమంటే వర్క్ అవ్వాలి. లెఫ్ట్ బటన్ కొడితే లెఫ్ట్ సైడ్ జరగాలి కారు. ఇప్పుడు కార్ గేమ్ ఉందనుకోండి, అప్వర్డ్ యారో కొడితే కారు ముందుకు వెళ్ళాలి, డౌన్వర్డ్ యారో కొడితే వెనక్కి రావాలి.
లెఫ్ట్ సైడ్ యారో కొడితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, రైట్ సైడ్ యారో కొడితే రైట్ సైడ్కి వెళ్ళాలి. అలా మన కమాండ్ ఓరియంటెడ్. ఏ కమాండ్ ఇస్తే వెంటనే ఆ వర్క్ జరగాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే దే విల్ యూజ్ ద కమాండ్ లైన్స్. అక్కడ ఈ పైథాన్ కమాండ్ లైన్ వాడతారంటే దే విల్ యూజ్ ద పైథాన్ కమాండ్ లైన్, జావా కమాండ్ లైన్ కానీ పైథాన్ కమాండ్ లైన్ అక్కడ వాడతారు. ఓకే, అదే ద థింగ్. ఎక్కడైనా సరే పైథాన్ లాంగ్వేజ్ ఇన్ ఎనీ ఎన్విరాన్మెంట్, అది సిస్టమ్ కమాండ్ లైన్ అయినా పైథాన్ కమాండ్ లైన్ అయినా IDLE అయినా, ద ప్రోగ్రామ్ విల్ ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్ ఓన్లీ. But what will happen is, in case of system command line or IDLE, even though the program is executed line by line, it will show all the output at a time at the end of execution. అన్ని లైన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అవుట్పుట్ చివరిలో చూపించుతుంది మనకి. ఇట్ విల్ షో ద అవుట్పుట్ ఎట్ ద ఎండ్. ఓకే, సో దట్ వీ విల్ ఫీల్ ఇట్ ఈస్ లైక్ ఏ ప్రోగ్రామ్. అదే పైథాన్ కమాండ్ లైన్కి వచ్చేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏ లైన్ కి ఆ లైన్ అవుట్పుట్ వచ్చేస్తుంది. దానివల్ల మనకి ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాసామన్న ఫీలింగ్ రాదు. We don't get the feeling of we have written a program. 2 lines రాసాము ఒక ప్రోగ్రామ్ లో, కానీ మనకు ఆ ఫీలింగ్ రావట్లేదు. ఏ లైన్ కి ఆ లైన్ ఆన్సర్ వస్తుంది. We are not getting that feeling. So this is briefly how to execute the Python programs. Clear అని ముందు how to execute the Python programs. Is it clear? Okay, tomorrow onwards we will start the language. ఇంక మనం చిన్నగా డేటా టైప్స్, వేరియబుల్స్, లూప్స్ అన్నిటి స్లోలీ వి విల్ ఎంటర్ ఇన్ ద లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ లాగానే అండి. కీవర్డ్స్ ఏంటి, ఐడెంటిఫైర్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి, డేటా టైప్స్ ఏంటి పైథాన్ లో, అలా 1 by 1 కాన్సెప్ట్ వి విల్ గో ఇన్ సైడ్. కాకపోతే సి అంత స్లోగా చెప్పుకోము, కొంచెం స్పీడప్ మోడ్ లో చెప్పుకోవాలండి. ఎందుకంటే సిలో మీకు ఐడియా ఉంటాయి కాబట్టి కొంచెం స్పీడ్ గా చెప్పుకుంటాం. ఓకే గైస్, మళ్ళీ మీకు 10 క్లాస్ ఉన్నట్టుంది. సార్ ఆల్రెడీ షెడ్యూల్ కూడా పెట్టాడు. ఓకే, వీ విల్ మీట్ అగైన్ ఇన్ ద టుమారో క్లాస్. ఈ వీడియో మీకు కాబట్టి నేను లింక్ ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏదైనా క్లాస్ కావాలంటే యూ కెన్ లిజన్ అగైన్. Thank you very much. We will meet again in the tomorrow's class.